ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. తప్పే ఉంది. భక్తులు చాలా మంది ఇప్పుడు ఏదో మాట్లాడితే తప్పు అంటున్నారు, తెలీదు నాకు. వాళ్ళ లోపల ఏదో ఫ్రెండ్షిప్ ఉందో అని. కానీ చాలా కాలం మీరు బయటికి రాలే, అసలు మాట్లాడాలి. రాలేదు. నాకు 20 years ఎవరు తెలుగు మాట్లాడేవారు ఎవ్వరు లేరు. మా అమ్మమ్మ వచ్చింది అప్పుడు ఒకసారి. అమ్మమ్మ వచ్చి చిన్నప్పుడు యాక్ట్ చేసేటప్పుడు నరసింహరాజు గారిని చూడాలి అనింది. మా శోభన్ బాబు గారు ఉన్నారు, ఎన్టీ రామారావు గారు ఉన్నారు, ఎందుకంటే ఆయన్నే చూడాలి అనింది. తీసుకెళ్తే అమ్మాయి అప్పుడే సడన్గా తెలుగు మాట్లాడింది. ఏం బాబు బాగా చేస్తున్నావు నువ్వా, ఆ పిక్చర్ చూస్తుంది నువ్వా, భలేగుండేవి నువ్వు, నాకు చాలా ఇష్టమైంది. ఇట్లా పడింది. ఏంట్రా ఇది, అమ్మమ్మ తెలుగు మాట్లాడుతుంది. తర్వాత అమ్మని అడిగాను, ఏమ్మా అదేదో తెలుగు ఒకలాగా ఉంది ఏంటంటే, నాయుడు వాళ్ళు కదా అలా మాట్లాడతారు, ఏరేం లేదు. అప్పుడే అడిగాను అనమాట. అంటే వాళ్ళ అమ్మమ్మ తెలుగు. నేను 12 yearsలో కంచిలోనే పుట్టాను కాబట్టి కంచి నుంచి ఇక్కడ రాజకుమారి ఇంట్లో వచ్చేసాను. తర్వాత ఒక ఇల్లు కొని తర్వాత ఇక్కడ వచ్చేసాం కాబట్టి మన స్ట్రీట్లో ఉన్న వాళ్ళే చెప్తారు, ఆ ఇంట్లో ఉన్న ఏ ఆడపిల్లలు బయట మేము చూడము, బయటకే రారు, బాల్కనీ కూడా రారు. అదే అక్కడే తినడం, ఆడుకోవడం, పడుకోవడం అంతే. షూటింగ్ అయితేనే మేము వెళ్తాం అంతే. బీచ్కి వెళ్తాం, పిక్చర్కి వెళ్తే ఈ వరద వేసుకుంటాం. శ్రీదేవి ఎవరు అడిగారు, మీరు ఎలా వెళ్తారు చూడండి. నేను చెప్పాను, ఇలా బుర్కా వేసుకొని నేను మామూలు చెప్పులు చండాలంగా ఉండాలి, చుడిదార్ కూడా అలాగే ఉండాలి, ఇది కూడా పాతదిగా ఉండాలి. దానికని స్టార్ టెక్స్ దగ్గర ఉంటుంది, అది కొనేసి నేను వెళ్ళి చూసేసి, ఎట్లంటే కారులో వెళ్ళను, ఒక కిలోమీటరు అవతల దిగేస్తాను. మా అక్కని కూడా ఎక్కువ డ్రెస్ చేసుకోవద్దు అంటాను, ఎందుకంటే చూస్తారు అట్లా కదా. అవును, సరే అని వాళ్ళని వదిలేసి నేను మామూలుగా వెళ్ళి పోస్టర్ని చూస్తాను. అప్పుడు ఎవరికి తెలియదు, పోస్టర్ చూసేసి లోపలికి వెళ్ళి వాళ్ళకి పక్కన అలా కూర్చుంటాను. వచ్చేటప్పుడు అలాగే నడిచి వస్తాను, మెయిన్ రోడ్ వచ్చి నేను ఇదే చెప్పాను. తర్వాత శ్రీదేవి గారు ఏం చేశారంటే, మంచి ఇలాంటి చెప్పులు మంచి ఇది వాళ్ళు నడిచేటప్పుడు ఈ కాలే అందంగా ఉంటుంది కదా, ఆవిడ అందగద్ది కదా శ్రీదేవి, చూసిని ఇది ఏదో ఆర్టిస్ట్ అనుకున్నాను. కొంచెం ఇబ్బంది పడాడు తెలుసుకొని. మీకు అన్ని ట్రిక్కులు తెలిసే అలా వెళ్ళకూడదు. ఇప్పుడు మీ వారు మీరు బయటకు వెళ్తారా షాపింగ్ అది? మా ఆయన ఇక్కడ రారు, కానీ గుడికి వెళ్తాము, ఏదైనా అబ్బాయి పిలిస్తే మేము ఒంటరికి వెళ్తాము. కానీ ఏ భాషలేనండి, తెలుగులోనే ఫస్ట్ నాకు అభిమానం ఎక్కువ. ఎవరు తప్పుగా అనుకోకూడదు, కన్నడలో ఉన్నారు, మలయాళంలో ఉన్నారు. మీరు తెలుగు అమ్మాయి సగమే, సగం తమిళ్, కానీ పుట్టడం పెరగడం అన్నీ ఇక్కడే కదా. అవును, అది అమ్మమ్మ సైడ్ నుంచి అక్కడ వచ్చింది అంతే. మా అమ్మమ్మ 12 years నుంచి అక్కడ వచ్చింది. అవును, ఇప్పుడు నేను వెళ్ళి 10 years బాంబేలో ఉన్న హిందీ ఎక్కువ మాట్లాడతాను, అలవాటు అయిపోయింది కదా. అవునవును. అదే మళ్ళీ ఇప్పుడు జయమాలిని గారు తెర మీదకి వచ్చే ఆలోచనే లేదా, మంచి క్యారెక్టర్స్ వస్తే? లేదు, మా ఆయన చెప్పే పంపించారు, ఇది అడుగుతారు గట్టిగా చూసి చెప్పు అన్నారు. ఆయనకి బాబుకి జయమాలి గారు తప్పేమి లేదండి. అబ్బాయి ఏం చెప్తున్నారంటే, ఎందుకు కష్టపడుతున్నావు, అప్పుడు కుటుంబం కోసం కష్టపడ్డా. కష్టం ఏముంది, మీకు ఇష్టం కదా, ఈ వయసులో మన కష్టమే కదా అని టెన్షన్ అయిపోతాను. ఇప్పుడు మీకు ముందు వచ్చేసాను చూడండి, మా ఆయన దానికన్నా త్వరగా వెళ్ళి వాళ్ళు వెళ్ళేస్తారు, మన పెద్ద ఆయన వచ్చేస్తారని. ఈ శత జయంతి కూడా నేను ముందు వెళ్ళిపోయాను. రాజేష్ గారు వచ్చారని అంటే, బండి వెళ్ళిందమ్మా ఇంకా రాలేదు, వచ్చేసి చెప్పాను. పెద్ద ఆయన అక్కడే చెప్పాను స్పీచ్లోనే. ఇప్పుడు కూడా నాకు 6 o'clock మెలుపులు వచ్చేసింది, పెద్ద ఆయన ఫంక్షన్కి వెళ్ళాలి అని కపకపని వచ్చేసానంటే మంచి క్లాప్ కొట్టారు అందరూ. ఆ అలవాటు వచ్చేసింది, ఏ ఫంక్షన్ అయినా ముందుగానే రెడీ అయిపోతాను. ఆ టెన్షన్లో వద్దని చెప్పి వద్దన్నారు. ఎందుకంటే సీరియల్స్లో అక్కడ ఇక్కడ వెబ్ సిరీస్లు ఓటీటీలు వచ్చాక మీరు అలా వచ్చారంటే మళ్ళీ ఇప్పుడు ఇది లేదండి, ఐడియా లేదు. ఒకవేళ రావచ్చు, మనం చెప్పలేము, రేపు ఏదని మనం చెప్పలేము కదా. ఇప్పుడు మీరు ఈ మధ్యన వస్తున్న సింగిల్ సాంగ్స్ చూస్తున్నారా? అన్నీ చూస్తున్నాను. ఈ మధ్య ఏం చూస్తారు? ఇది తమన్నా, అది చాలా ఇష్టం. జింగదర 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 జింగ ఆడుతుంది కాలు ఇలా పెట్టి, చాలా. మా ఆయన కూడా చాలా ఇష్టం తమన్నా అంటే. అవునా? కొత్త ఇదిలో అది మన అనుష్క కూడా బాగుంటుంది, డ్యాన్స్ అంతగా రాదు. తమన్నా డ్యాన్స్ చాలా ఇష్టం. కాజల్ కూడా ఆడతారు, అలా తమన్నానే
అందరు కలిపి డాన్సర్లు కలిపి బాగా చేస్తాం. ఇది మొన్న చూసారా, ఊ అంటావా ఊ అంటావా, మా ఎవరికో ఫోన్ చేశాను, మా మావయ్యగా ఎవరికో, అదే ఇన్ని సంవత్సరాలు అడుగుతున్నాను నువ్వు పాడుతున్నావే అని. అది పేరు చెప్పాను ఎవరని, నేను పాడాను. ఊ అంటావా మామ, ఊ అంటావా మామ అని చెప్పాను. ఇదే కదా నేను అడిగాను ఇంత సంవత్సరాలుగా, అది తెలియకుండా. మీరు ఎందుకు పాడలేదు అసలు? అయ్యో వద్దప్ప, నా గొంతే నాకు బాగలేదు. ఎల్లారేశ్వరి గారు మీ పాట విన్నారు కదా ఈ మధ్య? పాడి చూపించాను, భయపడి కూర్చున్నాను. ఇలా ఫోన్ వచ్చింది, అమ్మా క్షమించమ్మా మేము పాటని నేను చెడగొట్టేశాను. లేదురా బాగా పాడావు, నీ స్టైల్లో నీవు పాడావు, నా స్టైల్లో నేను పాడాను. ఎలా పాడారు చెప్పండి? లే 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 నరాజా, లే 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 నరాజా, లేవనంటావా నన్ను లేపమంటావా, నిద్ర లేవనంటావా నన్ను లేపమంటావా, లే 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 నరాజా, లే 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 నరాజా రాజా. ఎందుకు ఎంత చక్కగా పాడుతున్నారండి సంగీతం? అది కరోనాకి డాన్స్ చెప్పాలి. కరోనా టైంలో ఏమి తోచక నేనే ఏదో డ్రెస్ వేసుకుని ఆడేదాన్ని. మా ఆయన గారి అత్తగారిని పిలిచి అని తీసేదాన్ని. ఊరికి ఉండలేము కదా మనం. తర్వాత ఏదో పాడేటప్పుడు ఏదో పాడతాను, మా అక్క పాడుతుంది, మా ఆయన ఎక్కువ పాడతారు. చాలా 3000 పాత తమిళ్ పిక్చర్ సాంగ్ అన్ని పాడి ఎంజిఆర్ ఫోన్ లో ఉంటే వినిపించరా? నేను పంపిస్తాను. మీ వారి పాట మీరు చెప్పారు కాబట్టి అది కొంచెం ఆయనది సౌందరరాజన్ లాగా ఉంటుంది వాయిస్, పాత సాంగ్లో పాడతారు. అప్పుడు నేను ట్రై చేశాను ఈ గొంతుకు బాగుంటుందా అని. సరే ఎల్లారీశ్వరి లాగా ఉంది. తర్వాత జానకి అమ్మ లాగా ఒక షో చూశాను. మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన వచ్చారు. అప్పుడు ఈ అమ్మాయి ఏదో చెప్తుంది ఏదో ఫంక్షన్లో, ఈ బాలు ఉంటాడే వీడు చూస్తేనే అలా ఉంటే వాడు. ఒకసారి ఏం జరిగిందంటే ఒక రికార్డింగ్ థియేటర్లో వీడేమో పాడేశారు. ముందు నేను చెప్పేస్తాను ఈ దీంట్లో ఇది హమ్మింగ్లో అంటాను అంటే వీడేమో ముందుగా పాడేస్తాడు. తర్వాత నేను పాడేటప్పుడు రికార్డింగ్లో వెనక నిల్చుకొని నేను పాడేటప్పుడు అక్కడి నుంచి కోతిలాగా ఇలా అలా చేసేవాడు. నాకేమో అది కట్ అయిపోతుంది. మళ్ళీ 10 టేక్ తీసుకొద్దాని ఏమీ తెలియనట్టు వచ్చి, ఏంటి జానకమ్మ ఇంత పెద్ద శంకరు మీరు ఏంటి 10 టేకులు తింటున్నారు ఏంటిది అనేవారు. మా ఆయన ఇంటికి వెళ్ళి ఎందుకో 10 టేకులు చేసేవాడు బాగా పాడేదని అని నన్ను తిట్టేవారు. చూడండి అమాయకంగా చూసేవాళ్ళు. పర్ఫెక్ట్. మీకు మిమిక్రీ కూడా వచ్చైతే ఇంకా ఎవరెవరు మిమిక్రీ? ఈ రెండే ఎల్లారీశ్వర్ అసలు అద్భుతం. చూసాను. ఎందుకంటే ఆయన ఇలా అన్నారు.